కార్పొరేషన్స్ ఎన్ని మున్సిపాలిటీలు దక్కుతాయి అనేది ప్రెసెంట్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ నవీన్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫలితాలకు సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఏ పార్టీకి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తోంది? చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఆ కౌంటింగ్ అయితే ఒక ఉత్కటగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు 1 కార్పొరేషన్ ఉన్న పరిస్థితి కాబడుతుంది. 7 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పుడు కూడా కొత్తగూడెం కార్పొరేషన్ మేజర్ అని చెప్పుకోవచ్చు. 60 డివిజన్లతోటి కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ సిపిఐ కైవసం ఆల్మోస్ట్ చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ నువ్వా నేనన్నట్టుగా పోటీకి దిగినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తుగా పోటీ చేసి సిపిఐకి మద్దతు పలికారు. కానీ ఇక్కడ ఈసారి డివైడ్గా అంటే ఇద్దరు కూడా విడిపై పోటీ చేశారు. ఇప్పుడు సిపిఐ మేయర్ పీఠాన్ని అయితే తగ్గించుకున్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మనతో మాట్లాడడానికి ఉన్నారు. పాషా గారు, సార్ చెప్పండి, ఎందుకు ప్రధానంగా ఇంత అంటే మీరు గత ఎన్నికల్లో పొత్తుతో ఉన్నారు, ఈసారి మీరు సింగిల్గా పోయి ఘన విజయం సాధించారు కదా, అసలు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇక్కడ? ఈ కొత్త నేపథ్యంలో ఆత్మగౌరవం పదానికి తగిన విధంగా సీట్ల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన మేము ఒంటరి తెలుగుదేశం సహకరించింది. సిపిఐ 57 డివిజన్లలో పోటీ చేసింది 60కి. ఇవాళ మెజార్టీ స్థానాలు 24 స్థానాల్లో మేము విజయం సాధించాం. మేము ఇండిపెండెంట్ కూడా ఒక చోట చేసిండు. 25 స్థానాల్లో ఒంటరిగా మేము గెలిచాం. ఇది ప్రజల విజయం. ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో మరింత మమేకమై నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారానికి మధ్య జరిగిన ఎన్నికలు ఆత్మగౌరవమే గెలిచింది. రానున్నటువంటి రోజుల్లో మరింత ప్రజలకు అనుకూలంగా పనిచేసి ప్రజా అనుకూలమైనటువంటి పరిపాలన ఇక్కడ ప్రజలకు అందిస్తాం. కాంగ్రెస్ కూడా కొన్ని గెలిచింది కదా, వాళ్ళు మరి డిప్యూటీ మేయర్కి ఏమన్నా మీరు మొగ్గు చూస్తారా కాంగ్రెస్ వైపు? మెజార్టీకి సిపిఐ మెజార్టీ స్థానాలు పెద్ద పార్టీకి మేము అవతరించాం. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. దాన్ని బట్టే ఉంటుంది కదా. అంటే ఎన్నికలలో మీరు పొత్తు పోలేదు, సో నువ్వా నేను అన్నట్టుగా సిపిఐ కాంగ్రెస్ ఎన్నిక కొనసాగిన పరిస్థితి కాబట్టి మేజర్గా మీరు గెలిచారు. కానీ మేయర్ డిప్యూటీ మేయర్కి వస్తారు, మేయర్గా మీకు అవకాశం 100% ఉంది. డిప్యూటీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటారా? అంటే మేయర్గా స్పష్టమైనటువంటి ఆధిక్యత మాకుంది. దేశ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది, మా మీదేం లేదు. మేము చాలా నిజాయితీగా ఉన్నాం, స్పష్టంగా ఉన్నాం. ఇక్కడ ఒంటరిగా పోటీ చేసాం. మేము ఏదైనా గెలాలని మేము టీఆర్ఎస్తో కూడా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు, సింగిల్ సిపిఐగానే పోయినాం. కాబట్టి రాజకీయ నిర్ణయాలని కాదని రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రావటంలో సపోర్ట్ చేస్తే మేము 100 చోట్ల కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసాం. ఈ ప్రభుత్వం రావటంలో కార్యకర్తల రెక్కల కష్టం 100 చోట్ల ఉంది. వాళ్ళు ఇక్కడ మాకు చేశారు. దాన్ని గుర్తించకుండా కమ్యూనిస్ట్ పార్టీని దీన్ని నిర్వీర్యం సాధ్యం కాదు. ఈ కొత్తగూడెం గడ్డ ఇది పోరాటాలకు ప్రతిఘటనకు కార్మిక కేంద్రమే. అందుకని ఇక్కడ గెలుపు సాధ్యమైంది. దీన్ని సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. మా వైపు నుంచి ప్రతిసారి మేము సరిగానే ఉన్నాం. ఈ రాజకీయ నిర్ణయం అనేది ఏంటనేది వాళ్ళే ఏర్పడినట్టు కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ఎన్నికలు సిపిఐ జెండా ఎగిరేశారు. కొత్తగూడెం పాల్వంచ కలిపి కార్పొరేషన్ చేశారు. మొదటిగా మీ జెండా ఎగిరేది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేగా సాంబశివరావు గారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో సాగించినటువంటి నిజాయితీతో కూడిన పరిపాలన, ఈ కార్పొరేషన్ సాధించడంలో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చినా నిలబడి దీన్ని సాధించుకున్నందుకు ప్రజలు బహుమతికి ఇచ్చారు. నిజాయితీగా పరిపాలన చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి సింగిల్ డిజిట్ రానియమని కొంతమంది ప్రగల్భాలు బరికారు. వాళ్ళ దగ్గర మిగతా ఉన్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ఇది ప్రజాబలం గెలిచింది కాబట్టి సంతోషంగా ఉంది. సో ఇది అసలు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఏదైతే కొత్తగూడెం ఇది ఉందో కార్పొరేషన్ ఉందో దీంట్లో సిపిఐ జెండా అయితే ఎగిరేశారని చెప్పుకోవచ్చు. ప్రజల అండదండలతోటే మేము ఇక్కడ గెలిచామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాకు మద్దతుగా ఉంది, మేము వాళ్ళకి మద్దతుగా ఉన్నాం. కానీ ఈ విషయానికి కొత్తరకే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం 2గా విడిగిపోయి చేసాం. ఇక్కడ మా సత్తా చూపెట్టాం, ప్రజల బలం ఇక్కడ నిలబడ్డదని చెప్పేసి కూడా ఇక్కడ సిపిఐ నాయకులు అయితే చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మెయిన్గా చూసుకున్నట్టయితే ఏదైతే మేయర్ పీఠం సంబంధించి మాత్రం సిపిఐ కైవసం చేసుకుంది. మిగతా 7 మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్.